రెండు రోజులు ఉత్కంఠకు తెరపడింది. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎవరో తేలిపోయింది. చివరి వరకు ఆరూరి రమేష్ కే వరంగల్ ఎంపీ సీటు అని జరిగిన ప్రచారంగానే మిగిలిపోయింది. ఎంపీ అభ్యర్థిగా ఆరూరి పోటీకు విముఖత చూపడంతో ఆ సీటు కడియం ఫ్యామిలీకు వెళ్లింది. ఆ తర్వాత చేవెళ్ల వరంగల్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్యను కేసీఆర్ అనౌన్స్ చేశారు. స్టేషన్ కర్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి కుమార్తెనే కడియం కావ్య. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు టీటీడీపీ అధ్యక్షునిగా ఉన్న కాసాని బీఆర్ఎస్ లో చేరారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత అందరి ఆమోదంతో డాక్టర్ కడియం కావ్య గారిని పార్టీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. వరంగల్ లోక్సభలో పార్టీ బలంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు సందర్భంగా ఫలితాలను బేరీజు వేసుకుంటే ఈరోజు ప్రజల్లో ఉన్న ఆలోచన అభిప్రాయం భిన్నంగా ఉంది. ఆరూరి రమేష్ గారు చాలా స్పష్టంగా పార్టీ అధ్యక్షుల వారికి చెప్పారు. వారు నన్ను బలవంతం చేశారు తప్ప నేను పార్టీ మారడం లేదని చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి డాక్టర్ కడియం కావ్య గారి విజయానికి కృషి చేస్తానని కూడా వారు చెప్పడం జరిగింది. అయితే ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు జరిగాయి. మంగళవారం వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ నేతలను కలిశారు. దీంతో ఆయన బీజేపీలో చేరడం ఖాయం. వరంగల్ బీజేపీ ఎంపీ సీటు ఆయనకే అంతా డిసైడ్ అయ్యారు. ఇవాళ ఉదయం ఆయన ఇంటి వద్ద పెద్ద హైడ్రామా నెలకొంది. ఆరూరి పార్టీ మారేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారని తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి హుటాహుట్నా ఆయన ఇంటికెళ్లారు. ఆరూరిని కారులో ఎక్కించుకుని హైదరాబాద్లోని కేసీఆర్ నివాసానికి తీసుకొచ్చారు. మార్గ మధ్యలో పెంపతి వద్ద ఆయన కారును బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు సాయంత్రం నందినగర్లోని కేసీఆర్ నివాసానికి ఆరూరి ఎర్రబెల్లి చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. పార్టీ నేతలు తీసుకువస్తే కిడ్నాప్ ఎలా అవుతుందన్నారు. ఆ తర్వాత కేసీఆర్ అధ్యక్షతన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. సమీక్షలో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఆరూరిని ఎమ్మెల్యేలు, నాయకులు ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే అందుకు ఆరూరి అంగీకరించలేదట. దీంతో నాయకులంతా అభ్యర్థుల ఎంపిక నిర్ణయాన్ని కేసీఆర్కే అప్పచెప్పారట. ఇదిలా ఉండగా సీన్లోకి సడన్ గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంటర్ అయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ జాతీయ కన్వీనర్ ఎంపీ రామ్జీ గౌతమ్ కేసీఆర్ నివాసంలో చర్చలు జరిపారు. పొత్తులో భాగంగా 3 చోట్ల పోటీకి బీఎస్పీ ఆసక్తి చూపిస్తుంది. నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆదిలాబాద్ నుంచి గణపతి పోటీకి సై అంటున్నారు. హైదరాబాద్ టికెట్ కూడా బీఎస్పీ ఆశిస్తుంది. గతంలో చర్చలు ముగిశాక ఇద్దరు జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహిస్తారని అంతా భావించారు. కానీ చర్చలు ముగియగానే ఎవరి దారి వారు వెళ్లిపోయారు. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేదా అన్న చర్చ మొదలైంది. ఈలోగా సడన్ గా వరంగల్ తో పాటు చేవెళ్లకు కూడా బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్లు కేసీఆర్ ను ప్రకటించేశారు.